సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచినటువంటి వాక్యాలు వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించి మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నీ ప్రవర్తన దేవునికి యోగ్యమైనట్లయితే శత్రువులను సహా తోడుకుని వచ్చి మిత్రులుగా చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మాట్లాడుచున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. జాగ్రత్తగా వినాలి. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక భక్తుడు అంటా ఉన్నాడు, నీవు నాతో ఉంటే చాలు తండ్రి, నీ రాజ్య వ్యాప్తికి అష్ట కష్టాలను సహితంగా అవలేలగా అధిగమిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ స్కాట్లాండ్, లండన్. వేలాది మంది విద్యార్థులు, ప్రేక్షకులు ఒక వ్యక్తికి జరగబోతున్నటువంటి పురస్కార ప్రధానోత్సవానికి, ఆ కార్యక్రమానికి అక్కడ కూడుకున్నారు. స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తి మైక్ తీసుకున్నాడు. అప్పుడు ఆయన, డాక్టర్ డేవిడ్ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం అన్నాడు. ప్రజలంతా కూడా అతడు ఎవరై ఉంటాడో అని చెప్పి ఆసక్తిగా ఆ పోడియం వైపు చూడసాగారు. అతనికి ఒక చేయి లేదు, ఒక కన్ను లేదు. కుంటుకుంటూ స్టేజ్ మీదకి వచ్చాడు. మైక్ని తన చేతికి అప్పగించారు. మైక్ చేతిలో తీసుకున్నాడు. తన గురించి చెప్పసాగాడు. ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను నాన్న కూచిగా పెరిగాను. డేవిడ్ గారు మాట్లాడుతున్నారన్నమాట. నేను చాలా ముద్దు బిడ్డగా, నాన్నకి దగ్గరగా, నాన్న కూచిగా పెరిగాను. నాకు నాన్న, అన్న, ఆయన చెప్పే కథలన్నా చాలా ఇష్టం. ఒకరోజు ఒక్కో కథ, రోజుకో కథ చెప్పిన మిషనరీల జీవిత చరిత్రలన్నీ కూడా నాకు చెప్పేవాడు మా నాన్నగారు. పెద్దయ్యగా నేను కూడా మిషనరీ కావాలని చెప్పి అప్పుడే తీర్మానించుకున్నాను. కష్టపడి చదివాను. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా మారాను. స్కాట్లాండ్లో హాస్పిటల్ కట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. గతంలో నేను చేసుకున్నటువంటి తీర్మానాన్ని నాకు గుర్తు చేశాడు అంటున్నారు డేవిడ్ గారు. ప్రసంగంలో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. వెంటనే సామాను సర్దుకుని భార్య పిల్లలతో సెంట్రల్ ఆఫ్రికాలో అనాగరిక ప్రజల మధ్య సేవ చేయడానికి బయలుదేరాను. వెళ్ళాక తెలిసింది మిషనరీ జీవితం అంటే ఆసామాసీ కాదని. భార్యను, పిల్లలను వెనక్కి పంపించేశాను. ఆ అడవి మనుషులకు సువార్త ప్రకటిస్తూ కటిక శ్రమలు, కటిక కష్టాల మధ్య జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. ఆ కీకారణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒకరోజు పెద్ద పులి నా మీద దాడి చేసింది. దాని దాడి నుంచి తప్పించుకోవడానికి చేతిని అడ్డు పెట్టాను. అది నా చేతిని తినేసింది. ఈలోగా స్థానికులంతా వచ్చి నా ప్రాణాన్ని కాపాడారు. కానీ అప్పటి నుంచి నాకు కుడి చేయి లేకుండా పోయింది. మరొక రోజు అడవిలో సంచరిస్తూ ఉండగా చెట్టు కొమ్మ ఒకటి అడ్డు వచ్చిందని చెప్పి ఇట్లాగా పక్కకు నెట్టి వదిలాను. అది వచ్చి తిరిగి నా కంటికి బలంగా తాకి కనుగుడ్డుని మరి బయటికి లాగే కింద పడేసింది. ఎడమ కన్ను, ఆ కనుగుడ్డు కింద పడి ఆ యొక్క కన్ను భాగంలో లొట్ట ఏర్పడింది. రక్తం దారగా కారింది. అయినా సరే నేను వెనక్కి తగ్గలేదు. నా శ్రమల్లో సహితం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగినటువంటి సరికొత్త సంతోషంతో ప్రతిరోజు కూడా నింపబడ్డాను. అక్కడ అడవి జాతి ప్రజలకు ఆనందంగా సువార్తను చెప్పేటువంటి వాడిని. ఈలోగా నా తండ్రి చనిపోయాడనేటువంటి వార్త నాకు అందింది. స్కాట్లాండ్లో నా ఇంటికి వెళ్ళాను. కన్ను, చెయ్య కోల్పోయి అంగవిహీనుడిగా మారినటువంటి నన్ను చూసినట్టు నా భార్య వెక్కెక్కేడ్చింది. నాతో పాటు ఆఫ్రికాకు వస్తానని చెప్పి పట్టుపట్టింది. మీరు అలాగా అటువంటి పరిస్థితిలో ఒంటరిగా ఉండటం మంచిది కదా, నేను వస్తానని చెప్పి ఏడ్చింది భార్య. కాదని లేకపోయాను. భార్యతో పాటు కలిసి ఆఫ్రికాలో ఉన్నటువంటి
సేవలో ముందుకు సాగాం. ఆ మోటు ప్రజలకు యేసుక్రీస్తు సువార్తను విడమర్చి చెప్పేటువంటి వాడిని. అక్కడ ప్రజలు మా కోసం ఒక చిన్న గుడిసెని నిర్మించారు. అప్పటి నుండి అందులోనే జీవనం కొనసాగించాం. 4 నెలలు గడిచాయి. నా భార్యకు ఆఫ్రికన్ ఫీవర్ వచ్చింది. 2 రోజుల వ్యవధిలో ఆ ఫీవర్ తట్టుకోలేక మరణించింది. ఆమెను నా చేతితోటే స్థానికుల సహాయంతో సమాధి చేశాను. ఆ సమాధి వద్ద కూర్చొని, ప్రభువా, ఎంత కష్టాన్నైనా పంపించు, కానీ సహించే శక్తి నువ్వు నాకు ఇస్తే చాలు. నువ్వు నాతో కూడా ఉంటే ఎంతటి శ్రమనైనా సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి అంటూ అక్కడనే నేల మీద పడి దేవునికి ప్రార్థించి శక్తిని కూడగట్టుకున్నాను. ఇలా కొంతకాలానికి అక్కడ వారు నన్ను ఏడిపిద్దామని చెప్పి నా మందుల డబ్బాను దాచిపెట్టారు. ట్యాబ్లెట్లు ప్రతిరోజు సమయానికి వేసుకోకపోతే నా కన్ను లొట్టపడినటువంటి చోట ఎంతో నొప్పిగా ఉండేది. ఎలా ప్రభు అనుకుంటూ ఆదుర్దాగా ప్రార్థించాడు. అప్పుడే ఒక తెల్లటి వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. హలో, నా పేరు హెన్రీ ఎం. స్టాన్లీ. నేను వార్తా విలేకరిని. ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాను. ఇంగ్లాండ్లో నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. కొంతకాలం నీ వద్ద ఉండి రిపోర్ట్ తయారు చేస్తాను. నేను నాస్తికుడిని. నాకు సువార్త చెప్పాలని మాత్రం ప్రయత్నించొద్దు. నన్ను మార్చాలని ప్రయత్నించొద్దు. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ చర్చ్ వారు నీకు ఈ యొక్క మందులు ఏమని పంపించారు. ఇగో మందులు. హల్లెలూయా. ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఆ ప్యాకెట్ తీసుకున్నటువంటి డేవిడ్ గారు ఆ ప్యాకెట్ తీసుకున్నారు. అందులో పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఇలా ప్రార్థించానో లేదో క్షణాల్లో నా దేవుడు నాకు జవాబిచ్చాడు. మందులు పంపించాడు. నేను చేస్తున్నటువంటి పరిచర్య వివరాలను వ్రాస్తూ, హెన్రీ ఎం. స్టాన్లీ నాతో నా గుడిసెలో 3 నెలలు గడిపాడు. డేవిడ్, డాక్టర్ కోర్సు చదివినటువంటి మీరు ఈ యొక్క అనాగరిక ప్రజల మధ్య జీవించడం ఒక నాటకమని ఒకనాడు అపోహపడ్డాను నేను. కానీ ఇప్పుడు కన్నులారా చూశాక నా మనసు మార్చుకుంటున్నాను. నువ్వు పొందినటువంటి శక్తి నాకు కావాలి. నేను ఇప్పుడు క్రీస్తును మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు బాప్తీసం ఇస్తావా అని ఆ వార్తా విలేకరి అక్కడే బాప్తీసం ఇచ్చాడు. హల్లెలూయా. డేవిడ్ గారు ఆ వ్యక్తికి వెంటనే బాప్తీసం ఇచ్చారు. హెన్రీ గారు కొద్ది రోజుల పాటు డేవిడ్ గారితో గడిపారు. తిరిగి మళ్ళా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. నాస్తికుడిగా వచ్చినటువంటి వాడు క్రైస్తవుడిగా మారిపోయాడు. వెనక్కి తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా. ఈయన పురస్కార కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు. ఆఫ్రికాలో కష్టాల సుడిగుండంలో ఉన్నటువంటి నన్ను నిత్యము అంటి పెట్టుకుని ఉంటున్నటువంటి క్రీస్తు కృతజ్ఞతలు. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ గారు తన యొక్క ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని తిరిగి ఆఫ్రికాకు చేరుకున్నాడు. అక్కడ స్థానికులకు చాలా దగ్గరయ్యాడు. ఈ కాళ్ళలో పుళ్ళు పడుతున్నా సరే అలసిపోకుండా అక్కడ వారికి ఉచితంగా సువార్తను ప్రకటించాడు. అతడి జీవితాన్ని గమనించినటువంటి ఆ ప్రాంత ప్రజలు అతను అమితంగా ఇష్టపడ్డారు. వృద్ధాప్యంలో ప్రవేశించిన డేవిడ్ లివింగ్స్టన్ను సువార్త ప్రచురణ కొరకు అక్కడి తండాల మధ్య నడవలేకపోయాడు. అక్కడ ప్రజలు అతన్ని మంచం మీద పడుకోబెట్టుకొని తమ భుజాల మీద అతన్ని వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళేవారు. అలా అతడు చివరి రోజుల్లో సైతం సువార్త ప్రకటిస్తూనే గడిపాడు. ఒకరోజు విషజ్వరం సోకి మరణించాడు. ఇలా డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రపంచంలో చీకటి ఖండంగా పిలువబడుతున్నటువంటి ఆఫ్రికాలో ఎందరో జీవితాలను కదిలించాడు. హల్లెలూయా. మా జీవితాలు సరికొత్త వెలుగులు నింపిన ఈ యొక్క మహనీయుడు మా మధ్య ఉండాలని చెప్పేసేసి అక్కడ ప్రజలు లివింగ్స్టన్ శవాన్ని వారి మధ్యనే సమాధి చేశారు. ఆఫ్రికా ప్రజలు అతడికి స్టార్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికా నక్షత్రం అనేటువంటి బిరుదునిచ్చి
సత్కరించారు. మా గురువు నిత్యం మా గుండెల్లో కొలువుంటాడంటూ అక్కడే ప్రజలు అతన్ని ఇప్పటికీ కూడా అమితంగా ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ మాట వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి సువార్త ప్రకటించడానికి, దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయా? డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క జీవితాన్ని మరొకసారి వినండి. మీరు జీవితంలో అద్భుతమైన దేవునికి దగ్గర జీవితాన్ని జీవించి గొప్ప ఫలితాలను చూడగలుగుతారు. ఆమేన్.